హాయ్ అండి. ఈరోజు ఇడ్లీ వేసేసుకుందాం మనం. చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా పొంగిందో. అది వేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ ఇడ్లీలోకి చక్కగా ఫ్రెష్గా కారప్పొడి చేసేసుకుందాం. కరివేపాకు కారం చేద్దామండి. కరివేపాకుతో నేను కారప్పొడి ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. చూడండి ఇడ్లీ పిండి ఎంత చక్కగా పొంగిందో. చూడండి కరివేపాకు కారం కోసం నిన్ననే కరివేపాకు అంతా దూసేసి కొంత వడబడినిచ్చానండి. ఈరోజు చక్కగా దీన్ని కొంచెం నెయ్యి వేసుకుంటూ వేయించేస్తాను. చూడండి కళాయి పెట్టేసుకుంటున్నాను. ఇలా కళాయి పెట్టేసి చూడండి నెయ్యి వేసాను. ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ కరివేపాకు అంతటిని చక్కగా వేయించుకోవాలి. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది ఒకసారి ఒక 2 వాయిలు అయిందండి. దీనికి ఒక స్పూన్ నెయ్యి వేసామంటే ఇది వేగిపోతుంది. కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన కంటికి కానీ హెయిర్కి కానీ ఏ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. రోజు ఒక స్పూన్ కరివేపాకు కారం మనం అన్నం తినే ముందు ఒక 2 ముద్దల్లో తిన్నామంటే చాలా మంచిది. కరివేపాకు ఎక్కువగా వేసేసి ఎండుమిర్చి అందులో కారం అనేది తక్కువగా వేసి కొట్టేసుకున్నామంటే మనం కారాన్ని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మంచిగా వేయించుకోవాలి. ఆకులో కొంచెం పచ్చిదనం అనేది లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూడండి చక్కగా వేగిపోయింది. దీన్ని మనం ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని, ఎక్కువ అవసరం లేదండి, ఒక చిన్న స్పూన్ సరిపోతుంది. ఈ మిగతాది కూడా వేసేసుకున్నాం.
ఇందులోకి ఈ కరివేపాకు కారంలోకి ఒక 3 ఎల్లిపాయలు చేసుకుంటానండి. చూడండి, ఇది కూడా చక్కగా వేగిపోయింది. దీన్ని కూడా ఈ గిన్నెలో తీసేసి చల్లారనివ్వాలండి. చూడండి, ఆకు అనేది ఈ గ్రీన్నెస్ పోకుండా వేయించుకోవాలండి. నల్లగా అవ్వకూడదు, ఇలా గ్రీన్గానే ఉండి చక్కగా వేగాలి. ఇప్పుడు దీన్ని కూడా ఈ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసేసుకున్నాం అండి. ఎండుమిర్చి కొన్ని వేస్తున్నాను, కొన్ని మిరియాలు వేసుకుంటున్నానండి. మిరియాలు కూడా మన హెల్త్కు చాలా మంచిది. ఎండుమిర్చి ఎంత తక్కువ వేసుకున్నా ఏం లేదు. కొన్ని ఎండుమిర్చి తీసేసుకొని కొన్ని మిరియాలు తీసేసుకుంటున్నాను. వీటిని మనం ఇప్పుడు వేయించుకుందాం. చూడండి, మిరియాలు, ఎండుమిర్చి. మిరియాలు ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇవన్నీ ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. చూడండి, ఇందులోకి పచ్చెనగపప్పు, ఆవాలు, మెంతులు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు కూడా వేసి వేయించుకుంటానండి. కొంచెం ముందుగా పల్లీలు వేసి మిగతాయి తర్వాత వేస్తాను. చూడండి, పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేస్తున్నాం. ఇవన్నీ కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. మనం ఇందులో నువ్వులు కూడా వేసేసుకోవచ్చండి, ఉంటే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ. ఒక పెద్ద స్పూన్తో 1 స్పూను అవిసెలు వేస్తున్నానండి. అవిసెలు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసేసుకోండి, బాగుంటుంది స్మెల్. జీలకర్రని కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి. చూడండి, వేగిపోయాయి. అన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని మనం
మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు మనం ఇడ్లీ వేసేసుకుందాం. చూడండి, ఇడ్లీ గిన్నెలో ఇలా వాటర్ పెట్టేసాను. ఇందులోకి మనం పిండిలో ఒక క్యారెట్ని తురిమి వేసేసుకుందామండి. ఆ నీళ్ళు వేడి అయ్యేలోపు దీన్ని తురిమేసి పిండిలో కలిపేస్తాను. చూడండి, క్యారెట్ అంతా ఇలా తురిమేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇడ్లీ పిండి వేసేసుకొని కలిపేసుకుందాం. చూడండి, ఇలా క్యారెట్ వేసేసి ఇడ్లీ పిండిని ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ వేసేసుకుందాం. చూడండి, ఇడ్లీ పిండిని ఇలా క్యారెట్ తురుము వేసి కలిపేసాను కదా. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాం. ఈ వాటర్ చూడండి, ఇలా వేసేసాను. ఇందులో పెట్టి ఇప్పుడు వీటన్నిటిని చల్లారిపోయాయండి. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. ఎండుమిర్చి మిరపకాయలు కూడా వేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా మెదిగిన తర్వాత ఇందులో కొంచెం అంత చింతపండు వేసేసుకోవాలి. చింతపండు వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. చూడండి, చింతపండు వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకుని కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్ మనకి సరిపోదనుకుంటే ఈ పొడినంతా తీసివేసి ఈ కరివేపాకుని వేరేగా పట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేస్తాం. చూడండి, కరివేపాకు మొత్తం చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పట్టేలాగా అనిపించిందండి. ఉప్పు వేసాను కొంచెం అంతా. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలని కూడా వేసేసుకొని పట్టేసుకున్నామంటే మనకి కరివేపాకు పొడి రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దు. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్నంతా ఒక దాంట్లోకి తీసుకొని చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా ఒక దాంట్లో చక్కగా చేయితో కలిపేసుకోండి. చూడండి, మొత్తం కలిపేసాను. మరి కరివేపాకు కారం రెడీ అయిపోయింది. చూడండి, మరీ మెత్తగా లేదు. చూడండి, ఇలా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటేనే చాలా టేస్టీగా ఉందండి. అన్నీ చక్కగా సరిపోయాయి. మన ఇడ్లీలోకి చక్కగా ఫ్రెష్గా కరివేపాకు కారం రెడీ అయిపోయిందండి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ కరివేపాకు కారాన్ని మనం ఇడ్లీలో వేసేసుకొని
తినేద్దాం. చూడండి దీన్నన్నిటిని కొంచెం సేపు మిక్సీలో పట్టాం కదా, కొంచెం వేడిగా ఉంది. వేడి చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ తీసి పెట్టేసుకున్నామంటే మనకి చక్కగా రోజు 2-3 నెలల వరకు కూడా చక్కగా స్టాక్ ఉంటుందండి. ఏం కాదు బయట పెట్టేసుకున్నా కూడా. చూడండి ఇలా ఎల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా చూడండి, పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మనం నెయ్యి వేసేసి వేయించుకున్నాం కదా కరివేపాకు, చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మన ఇడ్లీ అయ్యాయేమో చూసేద్దాం. చూడండి మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఇలా నాకు ఈ డబ్బాడు వచ్చేసింది పొడి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా వేసేసి మూత పెట్టేసుకొని ఉన్నామంటే మనకి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి. మీరు కూడా ఎంత టేస్టీగా ఎంత హెల్తీగా కరివేపాకు పొడిని రెడీ చేసేసుకోండి. చూసారు కదా నేను ఏమేమైతే వేసానో అవన్నీ మీరు వేసేసుకొని ఇలా పొడి కొట్టేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అసలు మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇలా కరివేపాకు పొడిని రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అసలు ఇదైతే మామూలుగా టేస్ట్ లేదు, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీలో నెయ్యి కాంబినేషన్తో వేసేసుకొని ఎంజాయ్ చేసేద్దాం. చూడండి ఇలా కారప్పొడి వేసేసుకొని 2 ప్లేట్లలో వేసేసాను. చూడండి మన వేడి వేడి క్యారెట్ ఇడ్లీ అండి. ఈ 5 ప్లేట్లో కొంచెం ఎక్కువగా పిండి ఉంటే కొంచెం లావు ఎక్కువ వచ్చేసాయండి, కొంచెం మందంగా వేసాను. అయినా కూడా చాలా స్మూత్గా చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి ఇలా 2 ప్లేట్స్తో పెట్టేశాను. ఇవి చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి కొంచెం 5 ప్లేట్లో వేసాను కదా కొంచెం లావుగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం ఇందులో గీ వేసేసుకుందాం. మనం ఎంత కావాలంటే అంత గీ వేసేసుకోవచ్చండి. చక్కగా గీ వేసేసుకొని వేడి వేడి ఇడ్లీని ఇలా అంటేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉన్నాయండి. మన ఇడ్లీ మీద కూడా వేసేసుకోవచ్చు నెయ్యి. ఇడ్లీ మీద కూడా వేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఇడ్లీ మీద కూడా వేస్తున్నాను. దీన్ని కూడా ఇంకా ఇలా చక్కగా మొత్తం మనం కరివేపాకు కారంలో కారం అనేది కొంచెం తక్కువగా వేసుకున్నామంటే చక్కగా ఎక్కువ కారపొడి తినొచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కారం ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఆహా
ఇడ్లీ మీద కూడా నెయ్యి వేసేసుకున్నాం కదా, చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఇడ్లీ. వావ్, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఇలా ఇడ్లీలోకి ఫ్రెష్గా కారప్పొడి చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా స్మూత్ ఇడ్లీ చేసుకొని, ఇలా టేస్టీగా కారప్పొడి చేసేసుకొని ఎంజాయ్ చేయండి.